నవ్వుకు ఉండే విలువ బాధకి లేదు, డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. అన్నం పెడితే కుక్కకైనా విశ్వాసం ఉంటుంది, కానీ కొంతమంది మనుషులకు మనం ఎంత మేలు చేసిన విశ్వాసం ఉండదు. సొంత ఇంటి విలువ అద్దె కట్టేటప్పుడు, అన్నం విలువ ఆకలి వేసినప్పుడు, డబ్బు విలువ ఉద్యోగం లేనప్పుడు, ప్రేమ విలువ విడిపోయినప్పుడు, మనిషి విలువ దూరమైనప్పుడు, జీవితం విలువ వయసైపోయినప్పుడు ఉన్నప్పుడే వీటి విలువలను కాపాడుకోండి. ఈ రోజుల్లో మంచితనం పనికిరాదు. మన మంచితనాన్ని అలుసుగా తీసుకొని వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజు కుక్క చనిపోతే ఊరు జనం అందరూ చూడటానికి వచ్చారంట. కానీ ఒకనాడు ఆ రాజు చనిపోతే ఎవరూ రాలేదంట. అంటే ఆ కుక్క చనిపోయినప్పుడు ఆ రాజు ఏమైనా అనుకుంటాడని జనాలు వచ్చారు. కానీ ఆ రాజే పోయాక ఇక మనల్ని ఎవడు అంటాడు అనే భరోసాతో జనాలు రాలేదు. అందుకే మనుషులు ఉన్నంత వరకే ఈ అతి వినయాలు, దొంగ నమస్కారాలు. జీవితంలో ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో, ఎప్పుడు దూరం పెడతారో, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. ఆవేశపడకుండా నిదానంగా ఉండడానికి మాత్రమే ధైర్యం కావాలి. అంతేకాని కోపం అనేది కుక్కలకు కూడా వస్తుంది, గుర్తుంచుకో. రోజులు మారాయి. ఇదివరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. 10 మంది మంచి కోసం ఒకసారి తల వంచినా తప్పులేదు, కానీ ఒకరి మొప్పు కోసం మీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టకండి. భూమిపై మంచి మొక్కలు, కలుపు మొక్కలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. కాకపోతే మనుషులకు ఉపయోగపడేవి మంచి మొక్కలు, ఉపయోగపడనివి కలుపు మొక్కలు. ఇక్కడ నువ్వు కూడా అంతే. ఎవరికైనా ఉపయోగపడితే మంచోడివి, లేకపోతే చెడ్డోడివి. నీటిలో పడ్డ ప్రతివాడు మునిగిపోడు. ఈదడం తెలియని వాడు మాత్రమే మునిగిపోతాడు. జీవితం కూడా అంతే. సమస్యలు ఉన్న ప్రతివాడు ఓడిపోడు. పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తే ఏది శాశ్వతం కాదని తెలిసి, ప్రాణం కూడా సొంతం కాదని అర్థమే ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వదిలే దూరం అవ్వడమే జీవితం. అన్నీ తెలుసుకో, అన్నీ నేర్చుకో, కానీ ఏమీ తెలియని వాడిలాగే కనిపించు సమాజానికి. ఎందుకంటే లోకానికి ఈర్ష్య, అసూయలు పెరిగిపోయాయి. ఎదిగేవాడిని చూసినా, బాగుపడేవాడు బ్రతికినా చూసి తట్టుకోలేకపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.